అందరికీ నమస్కారం. మన రోజువారీ జీవితంలో మన చుట్టూ ఉండే వస్తువుల్లోనే ఎంత గొప్పతనం దాగి ఉంటుందో కదా. ఈరోజు మనం ఆ సామాన్యులలోని అసామాన్య ప్రతిభను, వాళ్ల కథలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. మనకి విమానం కనిపెట్టిందెవరో తెలుసు, టెలివిజన్ కనిపెట్టిందెవరో కూడా తెలుసు. కాని ఒకసారి ఆలోచించండి, మనం తినే మొదటి ఆహారాన్ని ఎవరు కనిపెట్టారు? మనం వాడిన మొదటి పనుముట్టును ఎవరు తయారుచేశారు? వాళ్ల పేర్లు మనకు తెలుసా? అసలు వాళ్ల గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? మనం మనుగడకు పునాది వేసిన ఆ అసలు సిసలైన హీరోలు వాళ్లే కదా. చూడటానికి చాలా చిన్నగా, అసలు పట్టించుకోనవసరం లేనట్టుగా ఉండే ఒక మర్రి విత్తనంలో ఓ పెద్ద మహావృక్షం దాగి ఉంటుంది కదా. మన సమాజం కూడా అంతే. సామాన్యులు అని మనం అనుకునే వాళ్లలోనే సమాజాన్ని నిలబెట్టే అసాధారణమైన శక్తి, ప్రతిభ దాగి ఉంటాయి. అసలు విషయమేంటంటే దాన్ని మనం గుర్తించాలి, గౌరవించాలి. సరే, ముందుగా మన సమాజానికి వేర్లలాంటి వాళ్ల గురించి మాట్లాడుకుందాం. వాళ్లే ప్రాచీన జ్ఞాన సంరక్షకులు. చెప్పాలంటే మన మొట్టమొదటి శాస్త్రవేత్తలన్మాట. మన పూర్వీకులు ఆదివాసులు. వీళ్లే మన మొదటి సైంటిస్టులు. వాళ్లకి ల్యాబ్సు లేవు, పుస్తకాలు లేవు. ప్రకృతియే వాళ్లకి పుస్తకం. ఏది తినొచ్చు, ఏది తినకూడదు అని తెలుసుకోవడానికి వాళ్లు చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. కొన్నిసార్లు ప్రాణాల్నే పణంగా పెట్టారు. అంతేనా? జంతువుల్ని గమనించేవారు. అవి ఏం తింటున్నాయో చూసి అది మనకు సురక్షితమో కాదో తెలుసుకునేవాళ్లు. ఆయుర్వేదం లాంటి గొప్ప శాస్త్రానికి పునాదులు వేసింది కూడా వాళ్లే. ఆలోచిస్తుంటే వాళ్ల పరిశీలన, వాళ్ల త్యాగం ఎంత గొప్పదో కదా. మొదటి శాస్త్రవేత్తలు మనకు బ్రతకడం ఎలాగో నేర్పించారు. సరే, ఆ తర్వాత వచ్చినవాళ్లు మన బ్రతుకును అందంగా, సౌకర్యవంతంగా మార్చారు. వాళ్లే రూపాంతర శిల్పులు. అంటే మట్టిని, రాయిని, కర్రని ఇలాంటి వాటికి జీవం పోసి మన ప్రపంచాన్ని తీర్చిదిద్దినవాళ్లు. ఓ సాధారణ మట్టికుండ, దాని వెనుక ఎంత పెద్ద సైన్సుందో చూడండి. ముందు మెత్తటి మట్టి, బూడిద, ఇసుక వీటిని సరైన పాళ్లలో కలపాలి. ఆ తర్వాత దాన్ని కాళ్లతో, చేతులతో బాగా నలపాలి. అప్పుడు దాన్ని కుమ్మరిసారెమీద పెట్టి వేళ్లతోనే అద్భుతమైన ఆకారమిస్తారు. అయిపోయిందా? లేదు, దాన్ని నీడలో ఆరబెట్టి ఆ తర్వాత ఆవంలో పెట్టి బాగా కాలిస్తేనే అది గట్టిపడి మన వాడుకకు వస్తుంది. ఇది కేవలం కళ మాత్రమే కాదు, ఇదొక కెమికల్ ప్రాసెస్. అయితే ఇక్కడో అద్భుతమైన విషయం ఉంది. ఆ కుండలు చేసే కుమ్మరి సారే, ఆ చక్రం ఉంది కదా, అది కూడా ఒక ఇంజనీరింగ్ మార్వెల్. దాన్ని తయారు చేయడానికి వడరంగి చెక్క పనితనం కావాలి, కమ్మరి ఇనుప పనితనం కావాలి. అంటే ఒకరి పనిముట్టు వెనుక ఇంకొకరి నైపుణ్యం ఉందన్నమాట. ఒక వృత్తి ఇంకో వృత్తి మీద ఎలా ఆధారపడి ఉంటుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? నాగలిని చూద్దాం. వడ్రంగేమో చెక్కతో దాని శరీరాన్ని తయారుచేస్తాడు. కమ్మరేమో కొలిమిలో ఇనుమును కాల్చి దానికి పదునైన, బలమైన కర్రుని చేస్తాడు. వీళ్ళిద్దరి నైపుణ్యం కలిస్తేనే రైతు దాన్ని ఉపయోగించి భూమిని దున్నగలడు. చూశారా, సమాజమంటే ఇదే. ప్రతి వృత్తి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక గొలుసులాంటిది. బంగారు నగలు మెరుస్తూ ఉంటే ఆహా ఎంత బాగున్నాయో అనుకుంటాం. కాని ఆ మెరుపు వెనుక ఎంత కష్టముందో ఎప్పుడైనా ఆలోచించామా? ఆ స్వర్ణకారుడు ఆ వేడి కొలిమి దగ్గర కూర్చొని ఒక చిన్న గొట్టంతో గంటల తరబడి ఊదుతూ ఉంటాడు. ఆ విషపు పొగల్ని పీలుస్తూ తన ఊపిరితిత్తుల్ని పాడుచేసుకుంటాడు. ఆ ఆభరణం మెరుపు వెనుక ఆయన ఆరోగ్యం, ఆయన శ్వాస మూల్యంగా చెల్లిస్తున్నాడన్నమాట. మహాకవి గుర్రొన్ జాషువాగారు చర్మకారుడి గురించి ఒక మాట అన్నారు. భారత వీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనము చేయును అని. అంటే దేశ ప్రజల కాళ్లు కందిపోకుండా చెప్పులు కుట్టి బ్రతుకుతాడు. కాని అలాంటి వ్యక్తిని సమాజం అంటరానివాడిగా చూసి దూరం పెడుతుంది. ఎంత పెద్ద విషాదం, ఎంత పెద్ద వైరుధ్యమిది. సాధారణంగా ఎవరూ ముట్టుకోడానికి ఇష్టపడని జంతువు చర్మాన్నే ఆయన తీసుకుంటాడు. దాన్ని శుద్ధి చేసి మన కాళ్లకు రక్షణ ఇచ్చే చెప్పులుగా మారుస్తాడు. పొలాలకి నీళ్లు తీసుకెళ్లే తిత్తులుగా మారుస్తాడు. మన సంస్కృతిలో భాగమైన డప్పులుగా మారుస్తాడు. అంటే ఒక పనికిరాని వస్తువు నుండి ఇంత విలువైన వస్తువులను సృష్టిస్తున్నాడు. ఇది కదా అసలైన సృజన అంటే. సరే, ఇప్పుడు మరొక అద్భుతమైన నైపుణ్యం గురించి చూద్దాం. ఆ నైపుణ్యం ఎంత గొప్పదో, ఎంత సూక్ష్మమైందో చెప్పడానికి ఈ ఒక్క అగ్గిపెట్టే చాలు. ఏంటా నైపుణ్యం అనుకుంటున్నారా? నమ్మలేకపోతున్నాం కదూ. కానీ ఇది నిజం. ఒక్కప్పుడు మన చేనేత కార్మికులు ఒక పట్టు చీర మొత్తాన్ని నేసి దాన్ని మడిచి
ఈ చిన్న అగ్గిపెట్టెలో పట్టించేంత నైపుణ్యం కలవాళ్లు. వాళ్ల చేతి వేళ్లల్లో ఎంత మాయ ఉందో, వాళ్ల ఏకాగ్రత, వాళ్ల టెక్నిక్ ఎంత గొప్పదో ఊహించుకోండి. ఇది మామూలు విషయం కాదు. ఇక ఈ వృత్తులన్నింటికీ అసలు మనందరికీ ఆధారమైన వ్యక్తి, మన దేశానికి వెన్నెముకలాంటి రైతు గురించి మాట్లాడుకుందాం. ఎండొచ్చినా వానొచ్చినా చలిబెట్టినా రైతు మాత్రం పొలంలోనే ఉంటాడు. తన రక్తాన్ని చెమటగా మార్చి పంట పండిస్తాడు. ఆయనలా కష్టపడితేనే మన కడుపులు నిండుతాయి. మిగతా వాళ్లంతా వాళ్ల పనులు చేసుకోగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన నాగరికతకు పునాది రైతు చిందించిన చెమట చుక్కలే. అందుకే లాల్ బహదూర్ శాస్త్రిగారు ఒక గొప్ప నినాదమిచ్చారు, జై జవాన్ జై కిసాన్ అని. దేశ సరిహద్దుల్లో సైనికుడు ఎంత ముఖ్యమో, దేశం లోపల పొలంలో రైతు కూడా అంతే ముఖ్యం. ఇద్దరూ దేశానికి రక్షకులే. ఇప్పటివరకు మనం ఒక్కో వృత్తి గురించి, వాళ్ల నైపుణ్యం గురించి చూశాం. మరి వీళ్లందర్నీ కలిపి ఉంచేదేంటి? అదే సమాజ స్వరమేళనం. సమాజాన్ని మన శరీరంతో పోల్చవచ్చు. మన శరీరంలో కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు, ఇలా ప్రతి అవయవం ముఖ్యమే కదా. ఏ ఒక్కటి లేకపోయినా ఇబ్బందే. సమాజం కూడా అంతే. ఇక్కడ కుమ్మరి, కమ్మరి, రైతు, నేత కార్మికుడు, ఇలా ప్రతి ఒక్కరూ ముఖ్యమే. ఒకరి పని మీద ఇంకొకరు ఆధారపడతారు. అందరూ కలిస్తేనే సమాజం ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, ఏ పని తక్కువ కాదు. పనిచేయడానికి ఎప్పుడూ సిగ్గుపడక్కర్లేదు. అసలు సిగ్గుపడాల్సింది సోమరితనానికి. కష్టపడి చేసే ప్రతి పనిలోనూ ఒక గౌరవం ఉంటుంది, ఒక అందం ఉంటుంది. ఈ రోజు నుండి మనం వాడే ప్రతి వస్తువుని ఒక్కసారి చూడండి. మనం నీళ్లు తాగే కుండ, మనం వేసుకునే చెప్పు, మనం తినే అన్నం, వీటి వెనుక ఎంతమంది శ్రమ, ఎంత నైపుణ్యం, ఎంత త్యాగం దాగి ఉన్నాయో ఒక్క క్షణం ఆలోచింతాం. అలా ఆలోచించినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు కొత్తగా, మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఆ సామాన్యులలోని అసామాన్యులకి మనస్సులోనేనో ఒక నమస్కారం పెట్టుకుందాం.